జనగామ నియోజకవర్గం చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో దొంగతనం చేసిన ఇద్దరు నిందితులను చేర్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సిఐ ఎల్ శ్రీను నిందితుల వివరాలు వెల్లడిస్తూ కెంచు శివశంకర్, సాలూరి సిద్ధిరాములు ఈ ఇద్దరు నిందితుల వద్ద నుండి రికవరీ చేసిన వస్తువులు 3.5 తులాల బంగారు నక్లీస్, 25 తులాల వెండి పట్టీలు, కేటీఎం బైక్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం సిఐ కేసు వివరాలు తెలియపరుస్తూ తరిగొప్పుల నరసింహులు తండ్రి ఏదయ్య, వయసు 50 సంవత్సరాలు, నివాసం ముస్త్యాల, మండలం చేర్యాల. అతను ఇంటికి తాళం వేసి వెళ్ళగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి తన ఇంటిలో దొంగతనం చేసి బంగారు వస్తువులు, వెండి వస్తువులు దొంగిలించుకుని వాపోయారని ఫిర్యాదు దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసిన చర్యల ఎస్ఐ నవీన్ కేసు పరిశోధనలో భాగంగా 17వ తారీఖు అక్టోబర్ 2025 సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు అధికారులు, సిబ్బంది, చర్యల ఎస్ఐ నవీన్ మరియు సిబ్బందితో కలిసి ఎల్లమ్మ టెంపుల్ ఆవరణలో వాహనాలు తనిఖీ చేయుచుండగా పై నిందితులు ఇద్దరు బైక్పై వచ్చి పోలీసులను చూసి పారిపోవటానికి ప్రయత్నించగా పట్టుకుని విచారించగా దొంగతనము చేసినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి పై వస్తువులు రికవరీ చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం జరిగిందని చర్యల సిఐ ఎల్ శ్రీను ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్యల ఎస్ఐ నవీన్ మరియు సిబ్బంది, టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 4వ తారీఖున ముస్త్యాల గ్రామానికి చెందినటువంటి తరిగొప్పుల నరసింహులు అనే అతను వారి యొక్క సొంత అవసరాల నిమిత్తం ఇంటికి తాళం వేసి వాళ్ళు హైదరాబాద్ ఊరికి పోవడం జరిగింది. భార్యాభర్తలు తిరిగి 5వ తారీఖు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఇంటికి వేసినటువంటి డోర్ లాక్ బ్రేక్ చేయబడి, అదేవిధంగా ఇంటి బెడ్రూమ్లో ఉన్నటువంటి బీరువాని పలగొట్టి బలవంతంగా తీసి దాంట్లో ఉన్నటువంటి 3.5 తులాల నక్లెసు మరియు అరతులం రింగుని గుర్తు తెలియని దొంగలు దొంగిలించకపోయినారని వాళ్ళు మనకు వచ్చి ఇచ్చిన పిటిషన్ మేరకు చేర్యాల ఎస్ఐ గారు కేసు నమోదు చేసుకొని పరిశోధన చేస్తున్న క్రమంలో ఈరోజు సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారులు మరియు చేర్యాల ఎస్ఐ గారు వారంతా సంయుక్తంగా నిర్వహించిన సోదాలలో ముస్త్యాల గ్రామానికి చెందినటువంటి కెంచు శివకుమార్, సల్లూరు సిద్ధిరాములు అనే ఇద్దరిని ఈరోజు అదుపులో తీసుకొని విచారించగా వాళ్ళే ఈ దొంగతనం చేసినట్లుగా ఒప్పుకొని ఆ దొంగతనం చేసిన తర్వాత ఈ ఒక ఫణిధర్ కుమార్ అనే అతని సహాయంతో ఇక్కడ నుంచి హైదరాబాద్కు వెళ్ళి హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఉన్నటువంటి సునీల్ జైన్ అనే అతనికి బంగారం షాపు ఓనర్కు ఈ తీసుకుపోయినటువంటి బంగారం మరియు ఈ బంగారం పట్టీలని అతనికి అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతోటి ఒక మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్ కొనుక్కొని వాళ్ళు తిరుగుతున్న క్రమంలో ఈరోజు అదుపులో తీసుకున్నాం. వాళ్ళ కన్ఫెషన్ మేరకు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి అతను ఆ బంగారాన్ని దొంగిలించిన సొత్తు బంగారాన్ని, పట్టీలని కొన్నటువంటి సునీల్ జైన్ని అదుపులో తీసుకొని అతన్ని కూడా విచారించి అతని స్వాధీనంలో ఉన్నటువంటి దొంగ సొత్తు బంగారపు చైన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని మొత్తంలో ఈరోజు ఈ కెంచు శివకుమార్, సల్లూరు సిద్ధిరాములు మరియు రిసీవర్ సునీల్ జైన్ని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి 3.5 తులాల బంగారపు నెక్లెసు, 25 తులాల సిల్వర్ యాంక్లెట్స్ మరియు 2 మొబైల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకొని వాళ్ళని ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపించడం జరుగుతుంది.